హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యండి, ఇంటర్ పాస్ అయ్యండి, ఎన్ని డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అలానే జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు అందరికీ సువర్ణ అవకాశం అండి. చాలామందికి ఏమిటంటే జాబ్స్ రిలీజ్ అవుతుంటాయి, వాటి గురించి తెలియకుండా వెళ్ళిపోతుంటాయి. మీరు ఏంటంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా షార్ట్కట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పింక్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేయండి. అలానే మీ జిల్లా పేరెంట్ అనేది కూడా కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనకి ఏంటంటే ఉద్యోగాలు అనేది రిలీజ్ అవుతుంటాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళే ట్రైనింగ్ కల్పించి ఆ తర్వాత మీకు జాబ్ ఇస్తామని తెలియజేశారు. అలానే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డ్రైవ్ అనేది స్టార్ట్ చేశారు. అయితే చాలా మందికి తెలియకుండా ఉంటాయి. ఈ వీడియో నేను చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ అందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి, ఓకేనండి. అయితే డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ మీరు 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, అలానే అదర్ ఐటీఐ వాళ్ళు కావచ్చు, డిప్లొమా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 11,000 నుంచి అలానే మనకు 25,000, 30,000 వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. అయితే కొన్ని డ్రైవ్స్ అనేది మనకు రిలీజ్ అనేది అవుతుంటాయి. అన్ని జాబ్స్ అనేది కూడా నేను ఆల్రెడీ జాబ్ మేళకు సంబంధించి మన టెలిగ్రామ్ అకౌంట్, వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తుంటాను. మీరు అందులో జాయిన్ అవ్వండి, మీకు ఏంటంటే ఫ్రీగా అక్కడ నుంచి జాబ్ అప్డేట్ అనేది పొందుతారండి. ఓకే, చాలామంది ఏంటంటే ఈ కాలంలో ఒక జాబ్ పొందడానికి కమిషన్ కొంతమంది తీసుకుంటుంటారు. అలా ఏం లేకుండా ఇక్కడ ఫ్రీగా మీరు అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి మోసపోకండి, ఎవరు కూడా ₹1 ఇవ్వకండి, కష్టపడండి. కష్టపడితే మీకు ఫలితం అనేది వస్తుంది. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఏంటంటే వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి కదా, అవి తెలియకుండా పోతుంటాయి. ఇవే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే చాలా వరకు మనము అన్ని కూడా ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఉద్యోగాలు ఈ రోజు లాస్ట్ అనేది ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి 17,727 అనేది ఉంటుంది. మనకు కానీ చూసుకుంటే రాత్రి 11 వరకైతే ఇక్కడ ఉన్నాయండి. చాలా మంచి అప్డేట్స్ అనేది. అసిస్టెంట్ మనకు కానీ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, మళ్ళీ డివిజన్ మనకు అకౌంటెంట్ జాబ్స్ కావచ్చు, ట్యాక్స్ మనకు అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కావచ్చు, చాలా రకాలుగా ఉన్నాయి. ఎన్ని డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి బ్యాచులర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మార్నింగే నేను 5:30కి ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో. ఎవరైతే ఇప్పటివరకు జాయిన్ కాలేదు అందరూ కూడా జాయిన్ అవ్వండి. అలాంటి ఫ్రెండ్స్ వెటర్నరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కూడా మనం ఇంతకుముందే అప్లోడ్ అనేది చేయడం జరిగింది. ఓకేనండి, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు, అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అప్సల్ వెబ్ పేజ్ వెళ్తుంది. అంటే అక్కడ పింక్ చేసి ఉంటాను, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఒక అప్సల్ వెబ్ పేజ్ చెప్తాను, అందులో కూడా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. అది సేవ్ చేసి పెట్టుకోండి, అంటే మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి నేను చెప్తానంటే వెబ్ పేజ్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా డ్రైవ్స్ అనేది నిర్వహిస్తుందండి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అలానే ట్రైనింగ్ సెంటర్ అనేసి ఉంటుంది. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే జాబ్ మేళల్ ఈవెంట్ అనేది డిఫరెంట్గా మంత్లో మనకు ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ భీమవరంలో మనం కానీ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ 100 వేకెన్సీస్ ఉన్నాయి. 26వ తేదీన మీకు ఏంటంటే జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫర్ మోర్ అనే ఆప్షన్ మీద ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్ ఉంటుంది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. విజయనగరం కావచ్చు, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే కడపలో ఉన్నాయి, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అనంతపురంలో ఉన్నాయి, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ పురమలో కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనకు డిఫరెంట్గా అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ ఆల్రెడీ అయిపోయినాయి. చూడండి, ఆ డ్రైవ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే మీరు చేసిన చాలా సింపులేనండి. ఏదైతే మీరు డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ కింద ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కడ వెళ్ళాలి అంటే జాబ్ లొకేషన్లో ఇంటర్వ్యూకి అనేది ఎక్కడ వెళ్ళాలి ఆ లొకేషన్ ఇది ఇస్తారు. ఆ తర్వాత ఏ డేట్ వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మీకు వివరంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా అర్హత ఏముంటుంది అనేది కూడా, అలానే ఏజ్ ఏమిటి, అలానే శాలరీ ఎంత ఇస్తారు అని డీటెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇలా మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పీడిఎఫ్ అనేది నేను ఈ అప్సల్ వెబ్ పేజ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. మీరు చేసింది ఏమిటంటే వెళ్ళే ముందు ఏమిటంటే మీ బయోడేటా ఫాము, ఆల్ మార్క్ లిస్టు, అలానే జిరాక్స్, అలానే కలర్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, అలా అన్ని డాక్యుమెంట్ అనేది కూడా మీరు తీసుకెళ్ళండి. ఒరిజినల్ అలానే ఫోటో కాపీ కూడా వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు జాబ్ అనేది పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, అన్ని పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు పింక్ చేసి పెట్టుంటాను. వెళ్ళి కామెంట్ ద్వారా మీ డిస్ట్రిక్ట్ తెలియచేయండి. అలానే పైన లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ అలానే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే అప్లై లింక్ మీద క్లిక్ చేసి అప్సల్ వెబ్ పేజ్లో వెళ్ళండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.